హాయ్ అండి. నేను కైమా కర్రీ చేశాను. అది ఎలా చేసానో చూపిస్తాను. కుక్కర్ తీసుకుని 2 స్పూన్ల అలా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మన కైమాలో కూడా అదే ఆయిల్ వస్తుంది కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే ఒక పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నూనె కాగిన తర్వాత. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలండి. మగ్గకపోతే కూర మనకి కొంచెం తీయదనం వస్తుంది, అందుకని బాగా మగ్గనివ్వాలి. ఒక స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసాను. సాల్ట్ వేసుకుంటే అండి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మేమైతే చాలామంది కీమా అంటారు, మేమైతే కైమా అంటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు మగ్గాలి. అలాగే మూత పెట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఈజీగా డైజెషన్ అవుతుందనండి ఈ కైమా పెడతారు. అలాగే మామూలుగా పెద్దవాళ్ళు మాంసం ముక్కలు తినలేరు కదండి, అందుకని ఇలా కైమా వండి పెడితే వాళ్ళు కూడా ఈజీగా తింటారు. 1/2 కేజీ కైమా అండి. ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాను. 1-2 సార్లు కడిగితే సరిపోతుంది. మొత్తం అంతా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అంతా కలిసేటట్టు కైమాని కూడా ఇలా కలుపుకోవాలి. మంచిగా మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. చిన్నపిల్లలకు పెట్టినా అండి, అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, అదే ముక్కలు తినలేని వాళ్ళకి పెట్టినా పిల్లలు మంచిగా ఈజీగా తింటారు ఇలా వండి పెడితే. కారం వేసుకోవాలండి. కొద్దిసేపు నీరంతా పైకి వచ్చేటట్టు, నీరు ఎగిరేటట్టు చూసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల అలా కారం వేసాను. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇంకో స్పూన్ కొంచెం కారం ఘాటుగా తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కారం వేసిన తర్వాత అండి కొంచెంసేపు మూత పెట్టేయాలి. కావాలంటే అండి కొద్దిగా వాటర్ వేసుకుని విజిల్ వేయించేసుకోవచ్చు. 2-3 విజిల్స్ వేయించుకుంటే మంచిగా ఉడికిపోతుంది. మాకైతే ఇది లేతది, ఈ కైమా అయితే అండి బాగా లేతగా ఉంది, అందుకని నేను విజిల్స్ వేయించట్లేదు. కొంచెం ముద్రగా అనిపిస్తే అండి విజిల్ వేయిస్తాను ఎప్పుడైనా సరే. నేనైతే వాటర్ వేసానండి. చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు వాటర్ వేసి ఇది కర్రీ ఉడికించాను. అది మిస్ అయిపోయింది క్లిప్పు. ఎవరైనా సరే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే అండి బాగా ఉడుకుద్ది. 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసాను. దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ అయితే గరం మసాలా వేసానండి. మనం చికెన్ మటన్లో వేసుకుంటాం చూడండి, అది వేసాను. మూత పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే కైమాలో వాటర్ ఉండకుండా ఉడకాలండి. వాటర్ ఉంటే టేస్ట్ ఉండదు. వాటర్ లేకుండా దగ్గరికి రావాలి, అప్పుడు బాగుంటుంది. నూనె తేలిన తర్వాత అయితే అప్పుడు దించేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసి అయితే మూత పెట్టానండి, అదే క్లిప్ పోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
టమాటా కావాలంటే వేసుకోవచ్చు కానండి, నేను వేయలేదు. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ టేస్ట్ వేరే ఉంటుందండి, టమాటా వేసింది ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఆయిల్ తేలిందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈజీగా డైజెషన్ అయిపోతుందండి ఇది. థ్యాంక్ యూ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలా సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి అలా మటన్ పెట్టొచ్చుంటే ఇలా చేసి పెడితే అండి వాళ్ళకి తొందరగా అరిగిపోతుంది.